అదే కాలమున దేవుడు నా హృదయంలో ఉంచిన వర్తమానమును చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు ఏమి వెతకమంటుండంటే, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి. అర్థమవుతుందా? చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనం అట్లా అనుకోము. మనం ఏమనుకుంటామంటే, నాకేది కావాలో దానిని దేవుడు వెతకమంటుడు కాబట్టి అది వెతుకుతాను. నేను నా ప్లేస్ ఎక్కడ మంచిగా ఉంటే నాకు బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే నేను మంచిగా అవుతాను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు మంచిగా అవుతుంది, వెతుకుతాం. అన్నీ వెతుకుతూ ఉంటాం. మంచిదే. ఈ లోక సంబంధంగా నువ్వు వెతుకుతే అది నీకు ఎంత కావాలో ఏం చేయాలో అది చేస్తుంది. కానీ దేవుడు సమస్తమును కలగజేసిన సర్వశక్తి గల దేవుడు నిన్ను ఇవి వెతకమంటలేడు. ఏం వెతకమంటుండు? మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి. నువ్వు ఎప్పుడైతే నా రాజ్యాన్ని నీతిని వెతుకుతావో, నా సన్నిధిని వెతుకుతావో, అవన్నీ నీకు, అదే వాక్యములు ఉంది, ఏమనుంది? అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఏవైతే నువ్వు కోరుతున్నావో, ఏవైతే నువ్వు ఆశిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ఇది నాకు కావాలి అని అడుగుతున్నావో, అన్నీ కూడా ఎప్పుడు అనుగ్రహింపబడతాయి అంటే దేవుని రాజ్యాన్ని నీతిని నువ్వు మొదట వెతికినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క మార్గంలో, నువ్వు నడిచే మార్గంలో ముళ్ళొస్తాయి, రాళ్ళు వస్తాయి, ఇంకేమొస్తాయంటే గుచ్చుకుంటాయి, బాధ పెడతాయి. నీ వ్యక్తిగత జీవితం గురించి చెప్తున్నా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచిగా ఉండొచ్చు, నీ బ్రతుకు కష్టంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలంలో నేను ఒక మంచి సత్యమును బోధిస్తా. ఆ సత్యం ఏంటంటే, మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 10 నుంచి 15. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతి ఒక్కడు ఆ పునాది మీద ఏ విధంగా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. మన పునాది ఎవరంటే యేసుప్రభు. అందరం యేసుప్రభు అంటే ఇష్టం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. ఏసే నాతో మాట్లాడిండు, ఏసే నాతో కనబడ్డాడు, ఏసే నాకు స్వరం ఇచ్చి మాట్లాడిండు, ఏసే మాట నేను వింటున్నా. ఇవన్నీ కూడా అందరికీ అనుభవం ఉంది. మనం ఒకరు చెప్తే నమ్మేయలేదు. దేవుడు మనతో మాట్లాడితే, దేవుడు మనల్ని దర్శిస్తే, అప్పుడు మనం యేసయ్యనే దేవుడు అని నమ్ముతా ఉన్నాం. ఒకవేళ ఈ ఉదయకాలం నీకు అటువంటి నమ్మకం లేకపోతే, మరి ఒకసారి నువ్వు దేవునికి నీ హృదయం అప్పచెప్పుకోవాలి. యేసయ్య, నువ్వు నా ప్రభువుగా ఉండు, నా పరిస్థితికి నువ్వు రాజుగా ఉండని నిన్ను అప్పచెప్పుకోవాలి. నువ్వు అప్పచెప్పుకోకపోతే నీ విషయంలో ఆయన ఏమీ చెయ్యలేడు. నువ్వు ప్రభుత్వం కింద ఉంటేనే, యేసయ్య ప్రభుత్వం కింద ఉంటేనే, ఆయన నీ రాజుగా ఉంటేనే నీకు ఏది సరిచేయాలో, నీకు ఏమి కావాలో, ఏ సమయానికి కావాలో అవి నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే ఇంకొక నమ్మకం ఏముంటుందంటే, ఒకవేళ నువ్వు అనుకున్నది కాకుండా వేరేది జరిగినా కూడా నీకు ఒక గట్టి విశ్వాసం ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక ఇవి జరుగుతున్నవని నీ గొప్ప విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. అయితే పునాది యేసుక్రీస్తే. అందరం చెప్దాము, నా పునాది యేసయ్యే, నా పునాది యేసయ్యే. నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను, నాది నాను. సార్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, పునాది యేసయ్య మీద. నువ్వు కట్టుకుంటున్నావు, నువ్వు కట్టుకుంటున్నావు, నువ్వు కట్టుకుంటున్నావు. ప్రతి ఒక్కరి పునాది యేసయ్య, ఆయన నామము. పునాది అంటే అందరికీ తెలుసు. పునాది అంటే కింద ఫౌండేషన్. నెక్స్ట్ చదవమ్మా. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి, ఈ పునాది మీద ఎవడైనా, నువ్వన్న కావచ్చు, నేనన్న కావచ్చు, ఎవరైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య కాలు కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడలా వాని పని కనబడును.
ఆమెన్, హల్లెలూయా. యేసయ్య ఒక మెటీరియల్ గురించి చెప్తా ఉన్నాడు. ఇసుక ఇటుకలు వాటి గురించి కాదు, కానీ నువ్వు కట్టే మెటీరియల్ గురించి చెప్తా ఉన్నాడు. ఒక మెటీరియల్ ఏంటంటే బంగారం అంటా ఉన్నాడు, ఇంకో మెటీరియల్ వెండి, ఇంకో మెటీరియల్ వెలగల రాళ్ళు, అంటే వజ్రాలు వైడూర్యాలు అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. సో ఈ 3 ఉన్నాయి. ఇంకొక 3 ఏంటంటే గడ్డి, కర్ర, కొయ్యకాలు. ఈ ఏంటంటే అంటే కొయ్యకాలు అంటే నేను అనుకుంటా బ్యాంబూ స్టిక్స్ అనుకుంటా. బ్యాంబూ స్టిక్స్, గడ్డి మోపు మనందరం చూస్తూ ఉన్నాం. కట్టె అంటే చెక్క కూడా మనందరికి తెలుసు. ఇల్లు దేనితో కడితే కాలిపోదు? ప్రశ్న మీకు. దేనితో కడితే కాలిపోతుంది, దేనితో కడితే కాలిపోదు? గడ్డితో కడితే కాలిపోతుంది, కర్రతో కడితే కాలిపోతుంది, ఇంకా బ్యాంబూ స్టిక్స్తో కడితే కాలిపోతుంది. ఈ 3టితో కడితే కాలిపోతుంది. బంగారంతో కడితే అగ్ని కాదు కదా, ఇంకా ఏమొచ్చి కుమ్మరింపబడ్డది కాలిపోదు. వెండితో కట్టినా కాలిపోదు, వెలగల రాళ్లతో కట్టినా కాలిపోదు. అంటే ఇక్కడ ఒకటేమో మెటీరియల్, స్ట్రాంగ్ మెటీరియల్, ఇంకోటేమో కాలిపోయే మెటీరియల్. ఈ 2 మెటీరియల్స్కి తేడా ఏంటంటే ఈ 3 వస్తువులు కూడా బయట దొరకవు, భూమి కింద దొరుకుతాయి. ఆమేన్. ఈ 3 వస్తువులు కర్ర, గడ్డి ఇవేమో పైన దొరుకుతాయి, భూమి పైన పెరుగుతాయి అన్నీ. ఇవేమో ఎక్కువ డబ్బులు తీసుకపోతే కొద్దిగా వస్తుంది. మీకు తెలుసు ఇప్పుడు బంగారం ఎంత రేటు ఉందో, మనం అసలు కొనలేని స్థితిలో ఉంది. అంత రేటు ఉంటుంది. దాంతోపాటు వెండి కూడా రేటే ఉంది, వెలగల రాళ్ళు ఇంకా రేటు ఉన్నాయి. సో రేట్ అంటే ఎక్కువ, కాస్ట్లీ. ఇవి కొద్ది డబ్బు తీసుకుపోతే నీకు బండ్లు గడ్డి వచ్చేస్తుంది. 10 బండ్లు పంపిస్తాడు ఒక్కసారి. ఇంకోటి ఏంటి, ఇవి రేర్గా దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ దొరకదు, రేర్. ఇవేమో కామన్, ఎక్కడన్నా దొరుకుతాయి, నీకు ఎక్కడ పోయినా దొరుకుతాయి. ఇవేమో ప్రెషస్, చాలా ప్రెషస్. ఏవి? వెండి. ఇవన్నీ కాస్ట్లీ, ప్రెషస్, అండర్ గ్రౌండ్ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అగ్నితే కాల్చబడినప్పుడు దానికి నిలిచి తట్టుకుంటుంది. అది కానే కాదు, కాలి బూడిదైపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుని అంతకు ముందు పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పునాది యేసుప్రభు మీదనే ఉన్నావు, వెరీ గుడ్. కానీ నువ్వు కట్టడము జాగ్రత్తగా కట్టుకోవాలి. నువ్వు జాగ్రత్తగా కట్టుకోకపోతే ఒకరోజు శ్రమ వస్తుంది, ఒకరోజు ఒక భయంకరమైన శోధన వస్తుంది, నిన్ను పరీక్షించే సమయం వస్తుంది. ఆ టైంలో నువ్వు దేవుడి అగ్ని, అంటే దేవుడు ఎంతమందికి మీకు తెలుసు, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడైనా ఆయన పరీక్షిస్తాడు. నువ్వు కట్టబడ్డ పునాది యేసు ప్రభు. నీ జీవితాంతం కూడా నీకు ఒక బాధ్యత అప్పచెప్పబడ్డది. ఏం బాధ్యత అంటే, నీ జీవితాన్ని బంగారం మీద కట్టుకో. నీ కొరకు ఆయన పునాదిగా చేయబడ్డాడు. ఆయన నీ కొరకు అండర్ గ్రౌండ్లో నీకు స్ట్రాంగ్గా ఉండడానికి ఆయన వెళ్ళిపోయినాడు. మనమైన త్యాగం గురించి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటాం, కృతజ్ఞతతో ఉంటాం. ఆయన మరణము గురించి, ఆయన రక్తము గురించి, ఆయన గాయముల గురించి అబ్బో చాలా అంటాం. అది మాట మటుకే ఉందా? నీ హృదయంలో నిత్యముగా నీ కాళ్ళ కింద ఒక పునాదిగా యేసయ్య ఉన్నాడు. ఆయన కోరిన విధముగా నేను నా జీవితాన్ని కట్టుకుంటాను. ఇంత వాక్యం వచ్చినా కూడా భర్తల్ని ప్రేమించిన వాళ్ళు ఉంటారు, లెక్క చేయని వాళ్ళు ఉంటారు, తీసిపడేసిన వాళ్ళు ఉంటారు. నీకు భయం ఉన్నదా? ఇంత వాక్యం వచ్చినా కూడా భార్యల విషయంలో చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని లెక్క చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళని క్రీస్తు వలె ప్రేమించమని ఉంది, అది లేదు. పిల్లల విషయంలో నీ పిల్లల కోపము రేపొద్దనుంది, అది నీకు భయం ఉన్నదా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? వాళ్ళను
దేవుని భయభక్తులను నడిపిస్తున్నావా? నీ సహోదరుల విషయంలో దీన మనసనే వస్త్రము ధరించుకోమను. అవును, నీ సహోదరుడు తప్పిపోతున్నాడు, నీ సహోదరుడు బాగలేడు, నీ సహోదరుడు నిన్ను గాయపరుస్తున్నాడు. దేవుడు ఏమంటాడు? వాళ్ళని నువ్వు క్షమించు. నువ్వు క్షమిస్తే వాళ్ళు దేవునిలోనికి వస్తారు. నీ బంధుమిత్రుల విషయంలో నువ్వు ఒక జీవితమును కట్టుకుంటున్నావు, ఒక మంచి ప్రశస్తమైన పరిశుద్ధమైన బంగారం వంటి జీవితమును కట్టుకుంటున్నావు. ఏ విధంగా కట్టుకుంటున్నావు అంటే స్టాండర్డ్స్ అన్నీ దేవుని పద్ధతిలో కడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వచ్చిపోతే మంచిదే, నువ్వు ఏ విధంగా అటెండెన్స్ చేసుకొని వెళ్తే మంచిదే, కానీ నువ్వు నీ సమాజానికి, నీ సంఘానికి, నువ్వున్న స్థలానికి ఒక సాక్ష్యముగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ జీవితమే సాక్ష్యం. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఇది ఏ విధంగా జరుగుతుంది? ఎవరం కూడా స్వతహాగా నీతిమంతులము కాదు, ఒక్కడు నీతిమంతులు లేడని ఉంది బైబిల్లో. కానీ నువ్వు ఏ విధంగా మార్చబడతావంటే, దేవుని కృపా సింహాసనం సన్నిధిలోనికి ప్రతిరోజు వెళ్ళాలి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఆ సీక్రెట్ ప్లేస్కి నువ్వు వెళ్ళాలి. తలుపు మూసుకొని కూర్చోవాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నీకు ఏది ఆయాసకరమనుందో ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేయమను. ఎందుకంటే ఏ మనిషి కూడా నేను చెడ్డోడిని, నేను తప్పుడు పనులు ఉన్నాయి, నేను అది ఇదని ఎవ్వరు చెప్పరు. నేను మంచోడిని, చూసుకో నేను ఎంత మంచోడినో అని చెప్తారు. ఎవరు నిన్ను పరీక్షిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితానికి ఇది సరిగ్గా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ రోగమును బాగు చేస్తాను, నీ కన్నిటిని తుడుస్తాను అని జడ్జి చెప్పిండు అనుకో, ఏ వ్యక్తి అడ్డు రాదు. ఫైనల్ జడ్జిమెంట్. ఆమేన్, హల్లెలూయా. నా కుమారుడా, నువ్వు ఇట్లా ఉన్నావు, ఇది ఇట్లా ఉంది, నువ్వు సరి చేసుకో ఆ దేవుడు చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకుంటే ఏ ఆశీర్వాదం రావాలా వస్తాయి. హల్లెలూయా. ఒకవేళ కాదు నేను మంచిగానే ఉన్నాను, నువ్వు వాదించుకుంటే వెళ్ళినావనుకో జడ్జితోటి, నేను విడిచిపెట్టేస్తాడు. సరే నువ్వు నీ బతుకు నువ్వు బతుకంటే ఎల్లప్పుడూ ప్రభు మనతో వ్యాజ్యమాడడు అని ఉంది. ఎక్కడ? 103వ కీర్తనలో ఉంది. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడడు అంటే ఎల్లప్పుడూ నీతో వాదించడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3వసారి వదిలేస్తాడు. నీ ఇష్టం. నీకు ఒక జీవితం ఇచ్చినా నా ప్రకారంగా బ్రతుకుతావా, హ్యాపీ దేవునికి. లేదు నువ్వు కోరుకున్నట్టు బ్రతుకుతావా, చెప్తా ఉంటాడు దేవుడు, చెప్పకుండా ఉండడు. కాదు అంటే విడిచిపెడతాడు. నేను చెప్పేది ఉదయకాలం నా ప్రియమైన దేవుని సంఘంతో ఏం చెప్తున్నానంటే, దేవునికి లోబడుడి, దేవునికి లోబడుడి. దేవుడు ఇది కాదమ్మా ఇట్లా చెయ్యంటే అట్లనే చేయండి. సంఘము నిన్ను మెచ్చి మేకతోలు కప్పిన, సంఘమునికి ఒక కిరీటం ఇచ్చిన, పరలోక రాజ్యం ఇచ్చేది దేవుడే. పరలోక రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళేది ఆయననే. ఆయన మార్గంలో ఉండాలి. నువ్వు అనుకున్నట్టు దేవుడు ఉండడు, దేవుడు అనుకున్నట్టు నువ్వు మారాలి. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా నిన్ను కోరుకుంటున్నాడో ఆయన లోనికి నువ్వు సెట్ అవ్వాలి. ఆమేన్. నీకు మంచి ఆరోగ్యం కావాలంటే సంతోషంగా ఉండాలి. సామెతలు చదవండి. సంతోషకరమైన మనస్సు ఎముకలకు సత్తువ. నీ ఎముకలకు సత్తువ కావాలంటే నీకు సంతోషం కావాలి. ఈ లోకంలో మనం చూస్తే ఏమి సంతోషం ఉండదు, ఏది సంతోషం ఉండదు. ఇది జరిగితే మంచిది అనుకుంటాం, అది జరిగినాక ఇంకో సమస్య వస్తుంది, అదైనాక ఇంకో సమస్య వస్తుంది. ప్రతిరోజు ఈ సమస్యలతో మనం పోరాడుతూ ఉంటాం. అందుకే ప్రార్థన జీవితంలోకి నువ్వు వెళ్ళినప్పుడు మొట్టమొదటి దేవుడు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, నిన్ను మారుస్తాడు, ఆయన హృదయానుసారిగా చేసుకుంటాడు. అప్పుడు సంతోషముని హృదయంలో నుంచి పొంగి పొర్లి పారుతుంది. నువ్వు పాట పాడినందుకు రాదు, అది నువ్వు యాక్షన్ చేసినందుకు రాదు, నువ్వు ఏదో ఒక గంట పేపర్ అప్పచెప్పేసేసి ఇది కావాలి అది కావాలి అట్లా రాదు.
దేనితో రాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కుమ్మరింపబడితే అప్పుడు సంతోషం నీ హృదయంలో నుంచి బయటకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ హృదయంలో కుమ్మరించబడుతున్నట్టే ఎప్పుడైతే నువ్వు లోబడతావో. నువ్వు ఎప్పుడు లోబడతావంటే ఆ యొక్క దేవుని సన్నిధానంకి వెళ్ళి నువ్వు చెప్పుకుంటే అప్పుడు నువ్వు లోబడతావు. దేవునికి చెప్పుకుంటే నువ్వు లోబడతావు. అనేకమైన సాక్ష్యాలు నేను చెప్పగలను. దేవునితో డైరెక్ట్గా ఆయన మాట్లాడే దేవుడు. కూర్చొని నువ్వు సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు, డైరెక్షన్ ఇస్తాడు, నువ్వేం చెయ్యాలో చెప్తాడు, ఎలా చెయ్యాలో చెప్తాడు. నీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు దేవుడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఆయన చెయ్యగల దేవుడు అని ఎవరు నమ్ముతారో వాళ్ళు గట్టిగా చెప్పండి కొట్టండి. ఆయన చెయ్యగల శక్తిమంతుడు. నువ్వు వింటున్నది మామూలు ఒక పాస్టమ్మ గారి స్వరము కాదు, సర్వశక్తి గల దేవుని స్వరమును నువ్వు వింటా ఉన్నావు. నువ్వు ఒకవేళ నా తట్టు తిరిగినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నట్టే, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. నేను నీ తట్టు తిరిగినానంటే సమస్తము కూడా నీ ఎంబడ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను గురించి మనం ఇంకా తెలుసుకుందాము. పరిశుద్ధాత్మ శక్తిని గురించి తెలుసుకుందాము, అడుగుదాము. మానక విసుగక, ప్రభువా పట్టుదలగలిగి నన్ను మార్చు ప్రభువా, నా అంతరంగమును పరిశీలించు ప్రభువా, నా లోపల ఆసక్తి పోతుంది ప్రభువా, నాకు ఆసక్తి దయచే ప్రభువా. ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాను కానీ చేసుకోలేకపోతున్నా ప్రభువా. అన్నీ కూడా ఒక తండ్రితో, ఈ లోకపు తండ్రితో నువ్వు మాట్లాడే శక్తి నీకుంటే నువ్వు మాట్లాడతావు. అంతకంటే గొప్ప దేవుడు పరమ తండ్రిని నేను అర్థం చేసుకోగలడు. నువ్వు చెప్పు ఆయనకు, నా భర్త ఇట్లా ప్రభువా, నన్ను మార్చు ప్రభువా, నా భార్య ఇట్లా ప్రభువా, నా సమస్య ఇట్లా ప్రభువా, నా ఉద్యోగం ఇట్లా ప్రభువా. ప్రతిదీ కూడా ఆయన ముందు కుమ్మరించుకోమంటాడు దేవుడు. కుమ్మరించుకోను, ఆయనకు మరుగు చేసుకొని నువ్వేం చేయలేవు. నీ ఆలోచన, నీ బుద్ధి కూడా చెప్పు, ప్రభువా నాకు ఇటువంటి బుద్ధి ఉన్నది, ఇది నమ్ముతాను, ఇది నేను నమ్మను. హల్లెలూయా. కొంతమందికి అనుమానం ఉంటుంది, కొంతమందికి చాలా చాలా విషయాలు ఉంటాయి బయటకు కనబడవు. చెడ్డ అలవాట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, బయటకు కనబడవు. అన్నిటినీ కూడా దేవుని ముందు పెట్టు, వాటిని చిటికలో తీసేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మరుగైన జీవితము నువ్వు అట్లా ఉండడము దేవునికి ఇష్టం లేదు. నిన్ను ఆశీర్వదించడానికే సంఘమునకు దేవుడు పిలిచాడు. ఈ దినం నుంచి దేవుని సన్నిధానంలో గడపండి. దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుని సన్నిధిని వెతకండి, తట్టుడి మీకు తీయబడును. నువ్వు ఏ డోర్ కొడతావో, రక్షణ గురించి ఎవరి గురించి మొర్ర పెడతావో ఆ డోర్స్ తెరవబడతాయి. స్వస్థత గురించి ఎవరి గురించి నువ్వు అడుగుతున్నావో ఆ స్వస్థత దేవుడిస్తాడు. నువ్వు వాక్యం వినటం మటుకు కాదు కానీ విని ఆచరించువాడుగా చెయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.